హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా మిరపకాయలకు ఇట్లా జీరుకుంటాము. ఇలా జీరుకుంటాం. ఇక్కడ బడ్జెట్ చేస్తే మేము దీనికి ఉప్పు రాసుకోవాలన్నట్లు. ఆయిల్ పోస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకుంటూ ఆయిల్ పోసుకుంటాము. ప్యాకెట్ సగం మిగులుతుంది కదండి, ఇట్లా గంజు చూసి గంజులో పెట్టుకోవాలి కింద పడకుండా. సగం పోసి సగం అబ్బట్టినాయి కాబట్టి అట్లా పెట్టిన. వట్టిగా పెడితే కింద పడి నూనె అంత పోతుంది, అందుకే అట్లా పెట్టుకుంటున్నాం. ఇట్లా మిర్చిలకు ఉప్పు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లా తీరి మధ్యలకు ఇట్లా ఉప్పు తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం టేస్ట్ వస్తుంది ఇట్లా పెట్టుకుంటే. అప్పుడు పెట్టలేకుంటే మర్చిపోయాను. ఆ పిండిలోనేమో పైన తీయాలి. పిండికి మిర్చికి కొంచెం ఇట్లా ఉప్పు రాసుకోవాలి. నువ్వుల పిండి అట్లా మసాలా తయారు చేసి మసాలా బజ్జీలు కూడా వేసుకోవచ్చు నువ్వుల పొడి పెట్టి. కానీ ఇక ఇప్పుడు అట్లా రెస్ట్ లేదు. ఈరోజు తలకాయ నొప్పి లేచింది. తల నొచ్చేటందుకు పొద్దుగాల నుంచి ఇక కొంచెం పని ఉండే చేయలేదు. ఇక రోజు కంటిన్యూగా రెండన్నా చేయలేదు కదా వీడియోలు, అందుకే చేస్తున్నా ఫ్రెండ్స్. ఏముంది కొత్తగా మా ఛానల్ ఏం చేస్తుంది అంతగానం కొత్తగా అని అంటూ అట్లా ఊళ్ళే అందరూ మన వాళ్ళు కాదు కదా ఫ్రెండ్స్. తిట్టే వాళ్ళు తిడతారు, చూసేవాళ్ళు చూస్తారు. వంటల గురించి పెడుతున్నా, పిల్లల గురించి పెడుతున్నా, వ్యవసాయం గురించి పెడుతున్నా, మనం కలుపు కలిసిన కూరగాయలు దింపిన, కూరగాయలు అమ్ముకొచ్చిన అన్ని పనుల గురించి పెడుతున్నా నేను. కానీ కొంచెం వీడియో ఎడిటింగ్ ఏమో చెయ్యరాదు, అదొకటి నేర్చుకొని చేస్తా. అందరూ ఆమెకు అవసరమా యూట్యూబ్ ఎందుకు చేసుడు అది ఇది అని అంటే మనం ఎవరి పరిస్థితి వాళ్ళకి ఎరక. మొన్న మా మామనారు వెళ్తే అందరూ చూసి చాలా బాగా చేస్తున్నావు అని అన్నారు. చాలా బాగా చేస్తున్నావు అని అన్నారు ఫ్రెండ్స్. అందుకే చేస్తున్నా. మళ్ళీ అందరు మా ఊరు వాళ్ళు చూస్తారు అని చేస్తున్నా ఫ్రెండ్స్. నేను చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది అట్లా మాట్లాడితే, కుళ్ళు బాగా మనసులకు. కానీ అట్లా ఉండవద్దు ఫ్రెండ్స్. మనం బాగా రోజులు ఏం బతికేటోళ్ళమా? ఏదో కొన్ని రోజులు అంగడి మనం దేశం మీదకి వచ్చినామంటే. యూట్యూబ్ చేస్తే జీవితాంతం ఉంటాం మనం మంచిగా. వీడియోలల్లో మనకు పుట్టబోయే పిల్లలు, మనమరాళ్ళు అందరు చూసుకుంటారు అని నాకు మైండ్లో ఆలోచన పడి చేస్తున్నా. కష్టపడి అన్ని వీడియోలు తెలిసినా చదువుకోకుండా కష్టపడకుండా చేస్తున్నా. మిర్చిలకు ఉప్పు పెట్టడం అయితే అయింది. కొంచెం వీడియో తీసేటోళ్ళు వేరే ఉంటేనేమో అన్ని పనులు ఆ పిండి అప్పుడు కలిపి పెట్టుకున్నా కదా, మిర్చిలకు ఉప్పు పెట్టడం అయితే అయింది. పిండి అప్పుడు కలిపి పెట్టుకున్నా కదా, ఆయిల్ పోసుకున్నా. లాస్ట్కి పకోడీ కూడా చేసుకుంటాం మిగిలితే.
అందుకే ఉల్లిగడ్డ కూడా కోసి పెట్టుకున్నా. ఇవి గారెలాగా అంటారట ఫ్రెండ్స్. ఇది అయితే ఓమ వాసన ఉంటుంది. ఇది ఇవి ఇట్లా ఆకులు అద్దుకొని చేసుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది అని అన్నారు. అందుకే తెంపుకొచ్చిన. ఇట్లా ఆకులు అద్ది చూద్దాం, ఒక 5-6 చేసి చూద్దాం. పాలకూర బజ్జీలు చేసుకుంటాం కానీ ఇది తెలియదు కొత్తగా నాకు. ఇది చేసి చూస్తాను. వాసన చూస్తే ఓమ వాసన ఉంది, మంచిగా ఉంటాయట. చూద్దామని తెచ్చిన. లాస్ట్ చేస్తాయి ఇవి కూడా. ఆయిల్ వేడెక్కింది. ఆమెకు ఈ ముక్కుడు కంచుడు కర్రే ఉంది అది అని అంటారట. కొంచెం ఇక అన్నీ మనం కొంచెం పరిస్థితులను బట్టి కొంచెం కొనుక్కోవాలి అన్నీ. ఇక కొంచెం అన్నీ బాసనలు కొంచెం మార్చుకోవాలి. లేవు ఇప్పుడు తెచ్చుకుంటా కంపల్సరీ, అన్నీ మార్చుకుంటా మంచివి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది. మిర్చీలు అంటే చాలా ఇష్టం నాకు, అందుకే చేసుకుంటున్నాను. ఎవరు నన్ను బాధ పెట్టే మాట కనకండి ఫ్రెండ్స్. నేను ఎవరిని బాధ పెట్టాను. ఏదో మా వాళ్ళు దూరం ఉన్నారు, అందరు గుర్తుకొచ్చి జ్ఞాపకం వచ్చి నేను ఈ వీడియోలు స్టార్ట్ చేసిన. నేను అట్లా లచ్చపోటు వీడియోలు తీసేదాన్ని కాదు, ఖరాబ్ వీడియోలు తీసేదాన్ని కాదు. ఒక వ్యవసాయం గురించి, చిన్నపిల్లల గురించి, నా మనమరాళ్ళ గురించి, ఇక మన ఊళ్ళో ఏదైనా సమస్యలు వచ్చేదాన్ని, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని ఆదరించి దగ్గరికి తీసుకోవడం, వాళ్ళకు కొంచెం సాయం చేయడం, అట్లా చూసుకుంటాను ఫస్ట్ నుంచే. కాకపోతే వాళ్ళకి సాయం చేయంగా నేను ఎవరిని వీడియోలు తీయలేను. అదేం పెద్ద గొప్ప కాదు వీడియోలు తీసి పెట్టడం. నాకు హెల్ప్ చేసే వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు పనికి వస్తారు కదా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. చాలా బాగా చూసుకుంటాను. ఇక ఇప్పుడు ఆరోగ్యం మంచిగా లేక పెద్ద వ్యవసాయం చేస్తలేము. చేయక చిన్నగా అయినాయి వ్యవసాయాలు. ఇక మొత్తం పొలాలు అయినాయి. ఫస్ట్లో మాకు చాలనైనప్పుడు ఎకరం పసుపు వేసుకుంటుంది. ఫస్ట్ ఇక మా పిల్లలు మన అక్క పిల్లలు ఉండగా ఇక పెద్ద వ్యవసాయం ఉండే, బాగా పెద్దగా చేద్దాం. ఇప్పుడు ఇక కొంచెం చిన్నగా అయినాయి. మంచికి 20 గుంటల పెరడే వచ్చింది. ఇక చిన్నగా అయింది. అందులోనే ఇక పొలం కట్టుకున్నాం చేతగాక. ఇక ఆపరేషన్లు అయ్యి ఇక అందరికీ హెల్తులు బాగాలేక ఇప్పుడు పెరళ్ళు ఎక్కువ ఎవరు చేస్తలేరు. పసుపులు కూడా వండుతలేవు ఎక్కువ. ఇక హెల్త్ మంచిగా లేక వ్యవసాయం బాగా కలుపు తీసుడు అది ఉంటుంది. ఏం పంటలు వస్తలేవు కదా, కైకిలోలకే బాగా అవుతున్నాయి అని పొలమే కట్టుకున్నాం. అది కూడా కొద్దిగా అంత ఇక లైట్గా ఇక మనం కొంచెం అన్న ఉండాలి పెరడి అని అన్నట్లు మనం అన్నీ కొత్తిమీర ఆకు ఆదించి దీనికి ఉల్లిగడ్డలకు దేనికైనా మంది మొక్కలు ఎందుకు చూసుడని కొంచెం అట్లా పెరడి కట్టుకున్నాము. పెరడి కట్టుకుని చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా ఏంటంటే విషయం సోడా వేయలేను, అందుకే వండుతలేవు ఫ్రెండ్స్. చూడండి, సోడా లేదు. ఇప్పుడు షాప్కి పోయి ఎవరు తేవాలని ఇట్లా చేస్తున్నా. సోడా వేస్తే కంపల్సరీ మంచిగా వండుతుంది. ఇంగువ ఉంటే కూడా ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. సోడా ఇంగువ వేసుకుంటే ఇంకా చాలా బాగా వండుతుండే బజ్జీలు. చూడండి ఇట్లా
మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళంతా ఇంకొకరికి చేయండి. హెల్ప్ చేయండి కొంచెం. ఈ ఆకు వేసి చూద్దాం ఫ్రెండ్స్. వేరే నేను అడిగి ఉల్లా పెట్టుకున్నా. చూద్దాం, ఇవి 4-5 వేసి చూస్తాం టేస్ట్ ఎట్లుంటాయో. పాలకూర బజ్జీలు తెలుసు కానీ ఇంతవరకు దాకా ఇవి తెలియదు నాకు. ఇంకా చూస్తా. ఆలుగడ్డ బజ్జీలు, పాలకూర బజ్జీలు అవి తెలుసు. ఈ ఆకులు ఇట్లా అవుతున్నాయి మంచిగా. ఇట్లా మర్రేసుకోవాలి. అందరు చాకుతో మర్రేస్తున్నావు అది ఇది అని అంటారు. ఇక గారెల పుల్లు ఎందుకు ఫ్రెండ్స్, చిన్న వంటలకు ఏదైతుంది చిన్న వంటనే కదా. ఇట్లా మలుపుకోవడానికి గారెల పుల్ల తీసుడు, అది తీసుడు. పెద్ద పెద్ద వంటలకైతే గారెల పుల్ల వేయాలి. చాలా బాగా అయినాయి ఆకు బజ్జీలు. నిమ్మకాయ కట్ చేస్తున్నాం. ఈ ఆకు బజ్జీలు కడేవి. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ, ఉల్లిగడ్డలు, మిర్చీలు, ఆకు బజ్జీలు చూడండి. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తా ఎట్లున్నాయో.
బాయ్ ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, మీరు చేసుకోండి. బాయ్. మరి నిమ్మకాయ బజ్జీలు అలా వండుకొని ఉల్లిగడ్డలు సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. బాయ్.